కరెంట్ అఫైర్స్. ఏ దేశానికి చెందిన క్వీన్ మార్గరెట్ II పదవీ విరమణ చేస్తున్నట్టు ప్రకటించారు? డెన్మార్క్. డెన్మార్క్ క్వీన్ మార్గరెట్ II నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆమె సింహాసనాన్ని విడిచిపెట్టాలని యోచిస్తున్నట్టు ప్రకటించింది. ఆమె తన కుమారుడు క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడరిక్ బాధ్యతలు స్వీకరించడానికి అనుమతి ఇచ్చారు. జనవరి 14, 1972న తాను సింహాసనాన్ని అధిష్ఠించిన 52వ వార్షికోత్సవం అయిన జనవరి 14న తాను పదవీ విరమణ చేస్తానని రాణి తెలిపింది. మార్గరెట్ తన సొంత తండ్రి కింగ్ ఫ్రెడరిక్ IX మరణం తర్వాత సింహాసనాన్ని అధిరోహించింది. స్కాటిష్ స్క్వాష్ జూనియర్ ఓపెన్ 2023లో మహిళల అండర్-19 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? అనాహత్ సింగ్. ఎడిన్బర్గ్, స్కాట్లాండ్లో జరిగిన 2023 స్కాటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్లో భారత యువ స్క్వాష్ క్రీడాకారిణి అనాహత్ సింగ్ మహిళల అండర్-19 టైటిల్ను గెలుచుకుంది. ఫైనల్లో అనాహత్ 11-6, 11-1, 11-5తో రాబిన్ మెక్అల్పైన్ను ఓడించి టైటిల్ను గెలుచుకున్నారు. నేషనల్ స్క్వాష్ ఛాంపియన్షిప్స్ 2023లో మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుచుకుంది. అలాగే 2023 బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్లో అండర్-15 బాలికల విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. దీంతో పాటుగా ప్రారంభ మిక్స్డ్ డబుల్స్ ఛాంపియన్షిప్లు ఇంకా ఆసియా గేమ్స్ రెండిట్లోనూ అభయ్ సింగ్తో కలిసి మిక్స్డ్ డబుల్స్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 14 ఏళ్ల వయసులో బర్మింగ్హామ్లో జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్ కోసం ఆమె భారత బృందంలో అతిపిన్న వయస్కురాలు. ఏ రాష్ట్రంలో సామూహిక సూర్య నమస్కారం ప్రదర్శించినందుకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించబడింది? గుజరాత్. నూతన సంవత్సరం 2024 మొదటి రోజున గుజరాత్లో సామూహిక సూర్య నమస్కారం చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించబడింది. ఈ సందర్భంగా గుజరాత్లో 108 ప్రదేశాల్లో ఏకకాలంలో 50,000 మందికి పైగా సూర్య నమస్కారం చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. మొధేరాలోని సూర్య దేవాలయంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమక్షంలో ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. జనవరి 2024లో ఓడిఐ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఎవరు? డేవిడ్ వార్నర్ టెస్ట్, వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. జనవరి 3, 2024న సిడ్నీలో పాకిస్తాన్తో వార్నర్ తన కెరీర్లో చివరి టెస్ట్ మ్యాచ్. డేవిడ్ వార్నర్ భారతదేశం యొక్క ఓడిఐ ప్రపంచ కప్ 2023లో ఆస్ట్రేలియా టాప్ స్కోరర్. వార్నర్ ఓడిఐ ప్రపంచ కప్లో ఆడిన 111 టెస్ట్ మ్యాచ్ల్లో 44.58 సగటుతో 8,695 పరుగులు చేశాడు. వార్నర్ 2009లో హాబర్ట్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓడిఐలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వార్నర్ తన చివరి ఓడిఐ మ్యాచ్ని 19 నవంబర్న అహ్మదాబాద్లో భారత్తో ఓడిఐ ప్రపంచ కప్ ఫైనల్లో ఆడాడు. సాగర్ పరిక్రమ యొక్క 10వ ఎడిషన్ ఎక్కడి నుండి ప్రారంభించబడింది? చెన్నై. సాగర్ పరిక్రమ 10వ ఎడిషన్ను చెన్నై పోర్టు నుంచి కేంద్ర మంత్రి పరశోత్తం రూపాల, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ సంయుక్త ప్రారంభించారు. సాగర్ పరిక్రమ ఫేజ్ 10 జనవరి 1 నుండి జనవరి 6, 2024 వరకు ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలోని వివిధ ప్రాంతాల్లో జరగనుంది. సాగర్ పరిక్రమ మొదటి దశ 5 మార్చి 2022న గుజరాత్లోని మాండ్వీలో ప్రారంభమై 6 మార్చి 2022న పోర్బందర్లో ముగిసింది. సాగర్ పరిక్రమ తీర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన గుజరాత్, డామన్ మరియు డయ్యూ, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, అండమాన్ నికోబార్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాల్లో గుండా వెళ్తుంది. FIH హాకీ 5 ప్రపంచ కప్ యొక్క మొదటి ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది? ఓమన్. FIH హాకీ 5 వరల్డ్ కప్ తొలి ఎడిషన్ ఒమన్ రాజధాని మస్కట్లో. FIH హాకీ 5 మహిళల ప్రపంచ కప్ 2024 జనవరి 24 నుండి జనవరి 27 వరకు. FIH హాకీ 5S పురుషుల ప్రపంచ కప్ 2024 జనవరి 28 నుంచి జనవరి 31 వరకు. హాకీ 5లో ఒక్కో జట్టుకు 5 మంది ఆటగాళ్లతో ఆడతారు.
20 నిమిషాల ఈ మ్యాచ్లో ఇరు జట్లలో 5 ఆటగాళ్లు ఉంటారు. ఈ పొట్టి ఫార్మాట్ కోసం ప్లే ఫీల్డ్ సాధారణ ఫీల్డ్లో సగం పరిమాణంలో ఉంటుంది.